హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నాను. అయితే చేపల పులుసు రెసిపీ మీకు ఒకసారి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలన్నీ ఒకసారిగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ ముందే మీకు చూపిస్తున్నాను. ఇది చూసి చేపల పులుసు మీరు నేను చెప్పే విధంగా, నేను చూపించిన విధంగా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. రెసిపీ చాలా బాగుంటుంది. అయితే మీరు ఈ వీడియో చూసే ముందు వీడియో చూసేవారికి నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఊర్లోని ఒక రాజు ఉన్నాడు. ఆ ఊర్లో ఒక జాలరీ ఉన్నాడు. ఆ జాలరు ఒక రోజుని చేపల వేటకి వెళ్ళాడు. అక్కడ ఆ జాలరికి ఆ రోజు ఒక చేప పడింది. అది ఎంతో అందంగా ఉంది. బంగారపు రంగులో మెలమెలా మెరిసిపోతుంది. దాన్ని చూసిన చాలా జనం, అరే ఎంతకైనా కొంటాము అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఇంతకీ ఈయన ఏమనుకుంటున్నాడంటే, అరే ఇంత మంచి చేపని ఇక్కడిక్కడ అమ్మితే ఏమొస్తుంది, అదే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన చూపించి అమ్మితే నాకు కావలసినంత డబ్బు వస్తుంది. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉండొచ్చు, చాలా బాగా బతకొచ్చని ఆ జాలరీ అనుకున్నాడు. అందుకని ఎవ్వరికి ఇవ్వకుండా నేరుగా రాజుకోటలో రాజున్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాజు కూర్చొని ఉండగా ఈ జాలరి ఆ చేపని రాజు ముందు పెట్టాడు. అది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అరే, ఈ చేపేటి ఇంత అందంగా ఉంది, ఇంత బంగారు రంగులో మెరిసిపోతుంది మిలమిలమంటనే అని రాజు ఆయన్ని అడిగాడు, నువ్వెంతకు అమ్ముతావు అని. అయ్యా, మీదయ్యా ఎంతకైనా మీరు ఎంత ఇస్తే అంతే అని ఆ జాలరి సమాధానం ఇచ్చాడు. ఆ జాలరి సమాధానానికి ఆయన ఎంతో ముచ్చటపడి ఆయన ఊహించినంత డబ్బు ధనాన్ని ఆ జాలరికి ఇచ్చాడు. రాజుగారు మెచ్చుకొని ఆ చేపకు విలువ కట్టి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు రాజు దాన్ని చూసి ఏమన్నాడంటే జాలరి నువ్వు తెచ్చిన చేప ఆడదా మగదా అని అడిగాడు. అప్పుడు ఆ జాలరి కొళ్ళితే అలకేసి చూశాడు. ఇంతలో చేప పగలపడి నవ్వింది. ఈ నవ్వటంలో ఆ జాలరి అల్లిపోయి ఆ చేపని నేల మీద వదిలేశాడు. ఈ నేల మీద పడటంలో చేప, పొక్కున నవ్విన చేప నేల మీద పడటంలో చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడున్న జనం అందరూ రాజుగారిని చూడడం మొదలుపెట్టారు. రాజుగారు అక్కడున్న వారిని అందరినీ చూసి, అరే, నేను చేపని ఆడదా మగదా అని అడిగాను. ఈ ప్రశ్నకి అతను కదా సమాధానం చెప్పాలి. చేప ఎందుకు నవ్వింది, ఎందుకే చనిపోయింది అని రాజుగారు అక్కడున్న పెద్దల్ని, పురోహితుల్ని, మొత్తం అందరినీ ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు వాళ్ళెవ్వరూ అది ఎందుకు నవ్విందో తెలియక జుట్టు పీక్కుంటా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటా, మాకు తెలియదు స్వామి, అది ఎందుకు నవ్విందో మాకు ఎలా తెలుస్తుంది అని అక్కడ ఉన్నవారంతా సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ రాజు మంత్రిని కూడా అడిగాడు, మంత్రివర్య, ఈ చేప ఎందుకు నవ్విందో నీకైనా తెలుసా అని. మహాప్రభు, నాకెలా తెలుస్తుంది, అది ఎందుకు నవ్విందో నాకేం తెలుస్తుంది అని ఆ జాలరి చెప్పాడు. ఆ మంత్రి సమాధానం ఇచ్చాడు. అప్పుడు అక్కడ రాజుగారు సాటింపేయించారు. ఏమని? కోటలో ఒక విషయం జరిగింది. ఆ విషయానికి ఆ చేప పగలబడి నవ్వింది.
అది నవ్వటంతో నేల మీద పడి చచ్చిపోయింది. అయితే ఆ చేప నవ్విన దానికి కారణం ఏంటి అని చెప్పిన వారికి తగినంత బహుమతి ఇస్తానని ఆ రాజుగారు ప్రకటించారు. అయితే అక్కడున్న ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా, అరే, చేప ఎందుకు నవ్వింది ఎవరికి తెలుసు, ఎందుకు నవ్వింది, ఎందుకు చచ్చిపోయింది ఎవరికి తెలుస్తుంది అని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏమి చేయాలో తెలియక రాజుగారు ఎందుకు నవ్వింది అని రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన మంత్రి గారిని కాకేసి పిలిచి, మంత్రివర్య, ఈ చేప నవ్విన దానికి కారణం మీరు చెప్పకపోతే మీ శిరసు కొట్టి నా సింహద్వారానికి నేను ఏలాడదీస్తాను అని చెప్పాడు. ఇది చెప్పిన 2 రోజులు టైం ఇచ్చాడు రాజుగారు. ఇది చెప్పినప్పుడు మంత్రి గారు ఇంటికి వెళ్ళి పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ చాలా బాధతో ఉన్నారు. ఇంతలో తన భార్య వచ్చి అడిగింది, ఏం మంత్రివర్య, ఎందుకు ఇలా ఉన్నారు అని. అప్పుడు, సరేనండి, కథకి ఇక్కడికి ముగింపు పెడదాం. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది కావాలంటే మీరు నాకు మెసేజ్ చేయండి.